నమస్తే ఆచార్యజీ. నా పేరు దృష్టి. ఇవాళ నేను న్యూస్ చదివాను. అదేంటంటే ప్రస్తుతం సౌత్ కొరియా యొక్క ఫెర్టిలిటీ రేట్ 0.6కు పడిపోయిందని. అట్లే 2100 వరకు దాని ఉనికిపై ప్రమాదం రావచ్చని. దీనిని ఆపడానికి ప్రభుత్వం ఫైనాన్షియల్ సపోర్ట్ లాంటిది ఇస్తుందట. ఫెర్టిలిటీ రేట్ తగ్గడానికి ముఖ్య కారణం అక్కడి వాళ్ళు. ముఖ్యంగా యువత కెరియర్ ఓరియెంటెడ్గా మారిపోవడం. ఇంకా ఎన్నో కారణాలున్నాయి. అక్కడి లివింగ్ కాస్ట్ చాలా పెరిగిపోయింది. ఇన్కమ్ ఇనీక్వాలిటీ చోటు చేసుకుంది. కాబట్టి ప్రభుత్వం ప్రజలకు ఎక్కువ పిల్లల్ని కనడానికి ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఫెర్టిలిటీ రేట్ పడిపోతున్నటువంటి ఇలాంటి పరిస్థితి జపాన్, చైనా, యూరప్లోని కొన్ని దేశాల్లో, యుఎస్లో మరియు అన్ని చోట్ల కనిపిస్తుంది. ఏజింగ్ పాపులేషన్ మరియు డిక్లైనింగ్ బర్త్ రేట్ విషయంలో ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే నా ప్రశ్న ఏమిటంటే, క్లైమేట్ చేంజ్ లాంటి పెద్ద సమస్య మన పూర్తి మానవ జాతి మనుగడకే ఒక ముప్పుగా పరిణమించిన సమయంలో ఈ ఫెర్టిలిటీ రేట్ మరియు పాపులేషన్ని పెంచే ప్రయత్నాలను ఎంతవరకు సమర్థించాలి? అంటే ఎంతవరకు మన దృష్టి పెట్టాలి? డే ఇన్ అండ్ డే అవుట్ మనం ఫెర్టిలిటీ రేట్ మరియు రీప్లేస్మెంట్ రేట్ లాంటి ఫ్యాన్సీ వర్డ్స్ వాడుతున్నాం. ఎవరిని చూసినా ఇవే మాటలు మాట్లాడుతున్నారు. మనం అంతరించిపోతాం, మన ఉనికి లేకుండా పోతుంది అని. అయితే నేటి సమయంలో ఇలాంటి ప్రయోగాలు ఎంతవరకు రెలివెంట్ అంటారు? ఏమాత్రం రిలవెంట్ కాదు. ఎవరన్నారు ఇప్పుడు ఏ జనాభానైతే ఉన్నదో దానిని అలానే ఉంచడం అవసరమని? చాలా మూర్ఖత్వపు మాట ఇది. జనాభా పడిపోతుందంటే అది ప్రమాదం కాదు, ఇది వేడుక చేసుకోవాల్సిన విషయం. ఎవరన్నారు ఇప్పుడు 2024లో ఉన్న జనాభా సంఖ్య ఒక మ్యాజిక్ సంఖ్య అని? అది ఒక విశిష్ట దివ్యమైన సంఖ్య అని మరియు దానిని కాపాడుకోవడం అవసరమని. నిజం చెప్పాలంటే ఇప్పటి ఈ జనాభా పడిపోవడం మంచి పరిణామమే. అసలు జనాభా ఎలా పెరిగిందో అది ఆలోచించారా? మహిళలకు తమ శరీరంపై అసలు నియంత్రణ ఉండేదే కాదు. వారిని పట్టుకొని బలవంతంగా ప్రెగ్నెంట్ చేయడం జరిగేది. ఆ విధంగా పెరిగింది. ఆవులు, గేదెలకు ఫోర్స్డ్ ఇన్సెమినేషన్ జరిగినట్లుగా మహిళలకు కూడా సుమారుగా అట్లే జరిగేది. ఇప్పుడు టెక్నాలజీ ఎక్కడికి చేరిందంటే మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ భుజబలంపై ఆధారపడి లేవు. మహిళలు చాలా డబ్బులు సంపాదించగలరు కోడింగ్ చేసి. పూర్వం డబ్బు సంపాదించాలంటే నాగలి పట్టి దున్నగలిగే శక్తి అవసరం ఉండేది. పొలం దున్నే పని మీరెట్లా చేయగలరు? మీ దగ్గర అంతా మస్కులర్ స్ట్రెంత్ లేదు. మీరు అమ్మాయి. ట్రేడింగ్ చేయాలంటే గుర్రంపై యాత్ర చేయాల్సి వచ్చేది. ఇప్పుడైతే ఆన్లైన్లో కూడా ట్రేడింగ్ జరిగిపోతుంది. మీరు గుర్రంపై ఎట్లా ప్రయాణం చేయగలరు? మీ గుర్రాన్ని అదుపులో పెట్టుకోవడం కొంత కష్టమైన పని. మీది మహిళ శరీరం. అయితే పూర్వం సంపాదించే మార్గాలు భుజబలంపై ఆధారపడి ఉండేవి. అవి ఏ మార్గాలైనా సరే. ఎక్కువగా అది వ్యవసాయం పనిగానే ఉండేది. ప్రపంచంలో అన్ని దేశాలు వ్యవసాయ ప్రధాన దేశాలుగానే ఉండేవి. వ్యవసాయం కాకుండా ఇంకా ఏం జరిగేది? వ్యాపారం జరిగేది. పూర్వం వ్యాపారం కూడా భుజబలంపైనే ఆధారపడి ఉండేది. వాస్కోడగామా, క్రిస్టోఫర్ కొలంబస్ల సముద్రయానం వ్యాపారం కొరకే జరిగింది. వాళ్ల మొదటి లక్ష్యం ఏదైతే ఉండిందో అది వ్యాపారమే. చూడండి, వ్యాపారం కొరకు వాళ్ళు ఎన్ని శారీరక కష్టాలు ఓర్చివెళ్లారో. అంతటి శారీరక కష్టాలను ఓర్చుకోవడం అమ్మాయిలకు ఇబ్బందికరం. కాబట్టి వ్యాపార క్షేత్రంలో కూడా అమ్మాయిలు వెనకబడి ఉండేవారు. తక్కువ శారీరక శక్తి ఉన్నవారు ఏ విధంగా ఎద్దులతో పని చేయించగలరు? ఏ విధంగా నాగలిపట్టి దున్నగలరు? వ్యాపారంలో కూడా వెనకబడి ఉండేవారు. ఇక యుద్ధం వనరులు సమకూర్చుకునే మూడవ మార్గంగా ఉండేది. ఇక్కడ యుద్ధం అంటే ఇతరాత్ర పద్ధతుల ద్వారా కాకపోతే దోపిడీ ద్వారా సాధన సంపత్తి సమకూర్చుకోవడం. ఈ దోపిడీలో కూడా మహిళలు సహజంగా వెనకబడి ఉండేవారు. దీనికి కూడా అవసరమయ్యేది కండశక్తియే కదా. అది లేదు వారి దగ్గర. ఆధునిక యుగంలో అలా కాదు. ఇప్పుడు మీరు కండబలం అవసరం లేని ఎన్నో పద్ధతుల్లో సంపాదించగలరు. కాబట్టి ఇప్పుడు మీకు స్వాతంత్రం లభిస్తున్నది. మీకు స్వాతంత్రం లభిస్తున్నందున మీ శరీరంపై మీకు అధికారం తిరిగి వస్తుంది. పూర్వం మీకు మీ శరీరంపైన అధికారం ఉండేది కాదు. ఎందుకంటే ఎవరు సంపాదిస్తారో వారి అధికారమే చెలామణి అవుతుంది. పురుషుడే సంపాదించేవాడు, పురుషుడే యుద్ధాలు చేయడానికి వెళ్లేవాడు, పురుషుడే దూరదూరాలకు ప్రయాణాలు చేసేవాడు వ్యాపారం కొరకు. అడవి జంతువులుండేవి. ఇప్పుడంటే సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనల్ని అవి ఏమీ చేయట్లేదు.
ఈ అడవి జంతువుల నుండి పురుషుడే రక్షణ కల్పించేవాడు. ఉం? లెక్కలేనన్ని అన్ని సమస్యలకు సమాధానం ఏముండేది? భుజబలమే. ఈ భుజబలం పురుషుడి దగ్గరే ఎక్కువగా ఉండేది. మరోవైపు మహిళ దగ్గర భుజబలం తక్కువ. దానికి తోడు ఆమె దగ్గర గర్భముంది. మరి ఆమె సుమారుగా నిరంతరం గర్భంతోనే ఉంచబడుతుంది. ఆమె శారీరకంగా ముందుగానే బలహీనంగా ఉంటుంది. దానికి తోడు గర్భం దాల్చడం వల్ల ఇంకా బలహీనంగా మారుతుంది. ఆమె పౌరుషం ఏం చూపించగలదు? ఘర్షణలో ఏం నిలవగలదు? కాబట్టి పూర్తిగా వెనకబడిపోయింది శారీరక బలహీనత వలన. ఇప్పుడు ముందుకు వెళ్తూ వెళ్తూ మీరెక్కడికి చేరుకున్నారంటే మీరు శారీరకంగా బలహీనంగా ఉన్నా లేకున్నా ఇక్కడ దాని పట్టింపేం లేదు. నేడు మీరు 4 అడుగులు 8 అంగుళాల అమ్మాయి కావచ్చు, పూర్తిగా బక్కపలచగా 35 కిలోల బరువుతో. ఇవాళ ఇది జరుగుతుంది. పూర్వం ఈ విధంగా జరగడానికి వీల్లేకుండింది. ఇప్పుడు మహిళలంటున్నారు, అయ్యా మేము పిల్లల్ని కనడానికే మా శరీరాలున్నాయా ఏంటి అని. కాబట్టి ఫర్టిలిటీ రేట్ ఏదైతే ఉందో అది పడిపోతూ ఉంది. అసలు అడగాల్సిన విషయం ఏమిటంటే పూర్వం జనాభా ఎట్లా పెరిగిందని. అది పెరిగింది మహిళలపై దమనకాండల పరంపర కొనసాగించి. ఇప్పుడు కూడా అదే దమనకాండ తిరిగి తీసుకురావడానికి ప్రపంచంలోని చాలా దేశాలు మహిళలకు ఆశ కల్పిస్తున్నాయి. మీరింట్లో కూర్చోండి, ఈ ఫెమినిజం లాంటివన్నీ పనికిరాని మాటలు, ఈ స్వాతంత్రం, ఇండిపెండెన్స్ లాంటివన్నీ పదాల గారడీ తప్ప ఏమీ లేదు. ఇంట్లో కూర్చోండి, హాయిగా జీవితం గడపండి. మీరింట్లో ఉండి పిల్లల్ని కనండి, మేం మీకు ఉచితంగా డబ్బులిస్తాము. వాళ్ళెందుకు పిల్లల్ని కనాలి? ఇంత జనసంఖ్య ఉండాల్సిన అవసరమేముంది? మళ్ళీ అడుగుతున్నాను, 2024 వరకు ఇంత జనాభా చేసుకున్నారు. మీరు 8 బిలియన్ 800 కోట్ల కంటే ఎక్కువ చేసుకున్నారు. ఇంత జనాభా రక్షించి పెట్టవలసిన అవసరమేముంది? ఇది ఎలాగో సస్టైనబుల్ కాదు. నిన్ననే ఓ సందర్భంలో నేనన్నాను, ప్రపంచంలో ఏదైతే సస్టైనబుల్ లిమిట్ ఉందో మెటీరియల్ కంపల్షన్కి సంబంధించి, అన్ని రకాల మెటీరియల్కి సంబంధించి, అది యాన్యువల్లీ 8 టన్నుల పర్ క్యాపిటగా ఉన్నది. 8. ప్రపంచం 8 కంటే ఎక్కువగా ఇప్పుడే కన్జ్యూమ్ చేస్తున్నది. సగటున. కాని ప్రపంచంలోని 80% మంది 4 టన్నుల కంటే కూడా తక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు. వీళ్ల కన్జంప్షన్ పెరగవలసి ఉంది వాళ్ళ వెల్ఫేర్ కొరకే. కన్జంప్షన్ పెంచితే భూమిపై దానికి సరిపడ రిసోర్సెస్ లేవు. కన్జంప్షన్ పెరగాలి, రిసోర్సెస్ కూడా సరిపడ ఉండాలి. దీని కొరకు జనాభా తగ్గించుకోవాల్సి ఉంటుంది కదా. నేను ఎవరి కన్జంప్షన్ పెరగవలసి ఉందని చెప్తున్నాను? పేదల కన్జంప్షనా? ఎవరికైతే తినడానికి కూడా తగినంత ఆహారం లభించడం లేదో వారిది. ఆవిడ కన్జంప్షన్ మాత్రం పెరగాల్సిందే కదా. మరి భారతదేశంలో సుమారు అందరు ఇలానే ఉన్నారు. 150 కోట్లు, మనం ఏదైతే 800 కోట్ల జనాభా విషయం చెప్పుకున్నామో అందులో 150 కోట్లు ఒక భారతదేశంలోనే ఉన్నారు. మరి ఇందులో అన్ని ఏవైతే పేద మరియు పోషకాహారం లోపం పీడితమైన దేశాలున్నాయో వాటన్నిటిని జోడిస్తే సంఖ్య 400 కోట్ల వరకు చేరుకుంటుంది. అందులో భారతదేశం వచ్చేస్తుంది, పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్, అటు నైజీరియా, ఇలా చాలా దేశాలున్నాయి. ఈ దేశాల్లో చాలా జనాభున్నది. అలాగే వీళ్ళిప్పుడు తమ కన్జంప్షన్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ పాటికి ఉన్న కన్జంప్షన్ని కూడా భూమి తట్టుకోలేకపోతున్నది. మరి అలాంటప్పుడే కేవలం ఒక పరిస్థితిలో మాత్రమే ఇందాక చెప్పిన కన్జంప్షన్ పెరగగలదు. జనాభా తగ్గడమే ఆ పరిస్థితి. కాని ఇప్పుడున్న జనాభా ఏదో సెక్రెడ్ ఫిగర్ అయిపోయినట్టుంది. సెక్రెడ్. అది తగ్గకూడదా? తగ్గాల్సిందే. 800 కోట్లు కాదు, ప్రపంచం యొక్క సస్టైనబుల్ జనాభా అది 400 కోట్ల కంటే కూడా తక్కువుండాలి. దీని కొరకు ఎవ్వర్ని చంపాల్సిన అవసరం లేదు. అది స్వతహాగా జరిగిపోతుంది. 2 వ్యక్తులు కలిసి ఈ తగ్గించే పని చేస్తున్నారు. ఒకరు మహిళలు, రెండవ వ్యక్తి యమధర్మరాజు. మహిళలేమో మేం పిల్లల్ని కనమంటున్నారు, యముడేమో నేను చంపేస్తానంటున్నాడు. అయితే ఎవరైతే వృద్ధులున్నారో వాళ్ళైతే చనిపోతూనే ఉన్నారు. మరి మహిళలేమో మేం పిల్లల్ని కనము అంటున్నారు, కాబట్టి స్వతహాగా ప్రపంచంలో జనాభా తగ్గిపోతుంది. కాని దీనివలన పెద్ద పెద్ద స్వార్థాలు కలిగిన వ్యక్తులు భయపడుతున్నారు. క్యాపిటలిస్టు లాంటివారు. జనాలు తగ్గిపోతే వాళ్ళు తయారు చేస్తున్న ఉత్పత్తులు ఎవరు కొంటారు? అందుకే ప్రపంచంలోని పెద్ద పెద్ద క్యాపిటలిస్టులు, ఎలాన్ మాస్క్ లాంటి వాళ్ళు అంటున్నారు, జనాభా పెంచండి అని. ఈ మధ్య ఎవరో అన్నారట, ఆలోచించండి, ఒకవేళ ప్రపంచ జనాభా 100 రెట్లు పెరిగితే అది ఎంత సౌభాగ్యకరమైన విషయం. ఇప్పటి జనాభాలో ఒక మెజారిటీ పుడితే, జనాభా గనక 100 రెట్లు పెరిగితే అప్పుడు 100 మెజారిటీలు పుడతారు కదా అని. ఒకవేళ నా ముందు గనక ఇదే మాట అంటే నేను అనేవాణ్ణి, 100 రెట్ల జనాభా పెరిగితే 100 మాస్కులు కూడా పుడతారు కదా. అది అదృష్టమవుతుందా లేక దురదృష్టమవుతుందా? కాని ఇలాంటి మూర్ఖత్వపు
మాటలు వినబడుతూనే ఉన్నాయి, జనాభా పెంచండి, జనాభా పెంచండి అంటున్నారు. అయితే ఇప్పుడున్న జనాభాకే తినిపించడానికి భూమిపై వనరులు లేవు. జనాభాలోని ఓ పెద్ద భాగం పోషకాహార లోపంతో బాధపడటానికి ఇదే ప్రధాన కారణం. ఉం? కాని తమ క్వాటా కంటే ఎంతో ఎక్కువగా కన్జ్యూమ్ చేసే వ్యక్తులే అంటున్నారు జనాభా పెంచండి, జనాభా పెంచండి, జనాభా పెంచండి అని. పెంచేదే లేదు. అయ్యా, భూమిపై ఇతర ప్రజాతులు కూడా ఉన్నాయి కదా, మరి వాటికి బ్రతికే హక్కుందా లేదా? లేక మీరు మీ జనాభాని పెంచుకుంటూ పోతారా? ప్రతిరోజూ ఒక 1000 ప్రజాతులు ఎల్లప్పటికీ అంతరించిపోతున్నాయి. గత 50 సంవత్సరాలలో ప్రపంచం మొత్తంలోని 70% జీవరాశులు మన వల్లనే అంతరించిపోయాయి. కేవలం 50 సంవత్సరాలలోనే. అసలు 50 సంవత్సరాల వ్యవధి ఓ లెక్కకే రాదు. వాస్తవానికి 50 సంవత్సరాల కంటే తక్కువ సమయంలో మన ప్రపంచంలోని 70% ప్రజాతులను అంతమొందించాం. మీరొక్కరే బ్రతకాలా? మీరొక్కరే మీ సంఖ్యను పెంచుకుంటూ ఉంటారా? పిల్లల్ని కనండి, పిల్లల్ని కనండి అని మహిళల వెంట పడుతున్నారు. నేనైతే ఒక అడుగు ముందుకేసంటాను. అసలీ పిల్లల్ని కనే పనినే మహిళల శరీరం నుండి తొలగించండి. ఎందుకంటే ఇది మహిళల జీవితం పైన ఒక పెద్ద భారంగా ఉంటుంది. వాళ్ళేం చేయలేకపోతారు. ఒకసారి శిశువును కంటే వాళ్ళ జీవితంలో ఇంకేం పని చేయగలుగుతారు? ముందైతే 9 నెలలు కడుపులో మోస్తారు. దాని తర్వాత కనీసం 5 సంవత్సరాల వరకు ఫుల్ టైం అటెన్షన్ ఇవ్వాల్సుంటుంది. 5 సంవత్సరాలు కూడా తక్కువ చెప్తున్నాను. మన దగ్గర భారతదేశంలో మమత ఎంత ఎక్కువగా ఉంటుందంటే వాళ్ళు 15 సంవత్సరాల వరకు పిల్లలకు ఫుల్ టైం అటెన్షన్ ఇస్తారు. తర్వాత ఒకరి దగ్గర ఆగరు కూడా, 2, 3, 4 అవుతారు. ఇక ఆమె తన జీవితంలో కలనేం పోషిస్తుంది, సాహిత్యాన్నేం పోషిస్తుంది, విజ్ఞానమేం పోషిస్తుంది, ఆటలేం పోషిస్తుంది, రాజనీతినేం పోషిస్తుంది? దేనిని పోషించలేదు, కేవలం జనాభా పెంచుతుంది. అసలు పిల్లల్ని కనడం అనే పని మహిళల శరీరంలో ఉండనేకూడదు. టెక్నాలజీ ఎంత పెరిగిందంటే మీకు కావలసిందల్లా ఒక ఎగ్ సెల్, ఒక స్పర్మ్ సెల్. వాటిని మహిళ శరీరం బయట కూడా కలిపి శిశువు జననం గావింపవచ్చు. ఎందుకు దీని కొరకు మహిళల ప్రాణాలు తీస్తున్నారు? ఎంతోమంది మహిళలైతే ప్రసవ సమయంలోనే చనిపోతారు. వాళ్ల జీవితం అంత చవకైనదా? మరి ప్రసవ సమయంలో కలిగే నొప్పి 42 ఎముకలు ఒకేసారి విరిగిన దానితో సమానంగా ఉంటుంది. జనాభా పెంచండనే పురుషులతో ముందు మీ 42 ఎముకలు విరగ్గొట్టి ఎంత నొప్పవుతుందో చూపిస్తామని అనాలి. ఒకేసారి 42 ఎముకలు విరిగినంత చైల్డ్ బర్తులో మహిళలకు అంత నొప్పవుతుంది మరి. కాని మహిళలకు చెప్తూ ఉన్నారు మీరు కనండి, మీరు కనండి అని. ఎందుకు కనాలి వాళ్ళు? వాళ్ళొకవేళ నొప్పి సహించాలన్నా ఏదైనా గొప్ప ఉద్దేశం కొరకు సహిస్తారు కదా? లేక ఈ ప్రసవ నొప్పి అనుభవించడానికే వాళ్ళు జన్మించారా? ముందు పిల్లల్ని కనాలి, తర్వాత వాళ్ళ మూలమూత్రాలు శుభ్రపరచాలి, ఈ పనులు చేస్తూనే మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వాలి. ఎందుకొరకు సోదరా? వాళ్ళు మనుషులా, మిషన్లా? ఆవులా, గేదెలా? పాలిచ్చే యంత్రాలా? ఏమిటి వాళ్ళు? కాబట్టి ఈ గందరగోళంలో పడకండి. ఏదో పెద్ద కటాస్ట్రోఫీ వస్తుందని, ప్రపంచ జనాభా తగ్గిపోతుందని జనాలు ఎంతోమంది ఇలాంటి ప్రొపగాండా చేస్తున్నారు. జనాభా తగ్గితే అది సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. ఏ గతిన ఇప్పుడు తగ్గుతూ ఉందో అంతకంటే తీవ్రగతిన తగ్గాలి. మన భూమండలం 800 నుంచి 1000 కోట్ల జనాభా భారం మొయ్యలేదు. జనాభా తగ్గడం చాలా అవసరం. తగ్గుతూ ఉంది, ఇది చాలా మంచి విషయం, ప్రమాదమేమీ లేదు. సాధారణమైన గణితం, అర్థమెటిక్. మనకు ఎంత రిసోర్సెస్ అవసరం, మన భూమండలం వాటినెంతవరకు ఇవ్వగలదు, లెక్క చాలా స్పష్టం. మీకొక డిగ్నిఫైడ్ జీవితం గడపడానికి ఎంత రిసోర్సెస్ అవసరమో 800 కోట్ల ప్రజలకు అలాంటి జీవితం ఇవ్వడానికి 7 భూమండలాలు అవసరం. మరి 7 భూమండలాలు ఎక్కడి నుండి తీసుకొస్తారు? ప్రపంచంలో ఎంతమంది మనుషులున్నారో వాళ్లందరి పర్క్యాపిటా కన్జంప్షన్ అమెరికా అంతా ఉండాలని నేననట్లేదు. కాని ఒక గౌరవప్రదమైన జీవితం గడపాలి కదా. ఒక డిగ్నిఫైడ్ లైఫ్ కొరకు ఎంతో కొంత కన్జంప్షన్ చేస్తావు కదా. అలాంటి కన్జంప్షన్ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి అనగా మొత్తం 800 కోట్ల ప్రజలు చేయడానికి కనీసం అరడజను భూమండలాలు అవసరమవుతాయి. ఎక్కడి నుండి తీసుకొస్తావు? మరి జనాభా తగ్గించాల్సిందే కదా నాయనా. ఈ భూమిపై అందరి హక్కు సమానమనే విషయం మనం మరవవద్దు. మనం సముద్రాలను నాశనం చేశాం, పర్వతాలను నాశనం చేశాం, అడవులను నరికేశాం. క్లైమేట్ చేంజ్ మీకు చాలా బాగా తెలుసు కదా. మనమే బతుకుదామా? ఈ చేపలు, ఈ పక్షులు, ఈ చెట్లు, ఇవిగో ఇన్ని ప్రజాతులు, వీటికి ఏ హక్కు లేదా? విషయం సహనం యొక్క హద్దును దాటి ఎంతో ముందుకు వెళ్ళిపోయింది.
మళ్ళీ గుర్తు చేసుకోండి, నేను చెప్పానుగా మనం రోజు 1000 ప్రజాతులను నామరూపాలు లేకుండా చేస్తున్నాము. 1000 పశువుల్ని కోస్తున్నాం అనట్లేదు. పశువులనైతే మనం నిత్యం కోట్ల సంఖ్యలో వధిస్తున్నాం సముద్ర జీవులను కలుపుకొని. నేను చెప్తున్న విషయం ఏంటంటే ఎక్స్టింక్షన్ చేస్తున్నాం మనం 1000 ప్రజాతులది ప్రతిదినం ఎల్లప్పటికీ. ఎందుకంటే మన జనాభా అంత ఎక్కువగా ఉంది. మరి జనాభాని తగ్గించాలి. ఎక్కడెక్కడ జనాభా తగ్గుతుందో అక్కడి వాళ్ళను అభినందించండి. ఇవాళ ఎవరి ఇంట్లోనైతే శిశువు పుట్టడం జరిగిందో వారు కాదు అభినందనలకు పాత్రులు. ఏ దంపతులకైతే శిశువు జన్మనివ్వలేదో వారు కదా అభినందనలకు పాత్రులు. వారి వద్దకు వెళ్లి చెప్పాలి కంగ్రాచులేషన్స్ అని. ఇవాళ శిశువులు తమ చేతిలోకి తీసుకొని ఫోటో అప్లోడ్ చేసేవాళ్ళు హో మై ఏంజల్ మై బండల్ ఆఫ్ జాయ్ హ్యాస్ జస్ట్ డిసెండెడ్ అని అనేవాళ్లు కారు మనకు అభినందనలకు పాత్రులు. ఎవరి చేతిలో బిడ్డలేదో పుస్తకాలున్నాయో వారిని అభినందించండి. ఎవరైనా శిశువుతో పాటు తమ ఫోటో పెడితే వారి కోపంతో ఎర్రగా మారిన ముఖం యొక్క ఇమోజీ పెట్టండి. అదే ఒక ఇమోజీ ఉంటుంది కదా ఎర్రగా ఇలా చూస్తూ. సరే, ఎవరైనా తమ మొదటి శిశువు గురించి పెడితే పర్వాలేదు. చాలామందికి ఎంతో ఇష్టం ఉంటుంది తమకు సంతానం కలగాలని. మరి ఒక శిశువు అయితే పర్వాలేదు. రెండవ దానికైతే యాంగ్రీ రెడ్ ఫేస్ ఇమోజీ పెట్టండి. మూడవ శిశువు కలిగిన వారిపై అయితే ఎఫ్ఐఆర్ రాయబడాలి. మన భారతదేశం కూడా 150 కోట్ల జనాభా భారం భరించలేదు. 150 కోట్ల జనాభా కొనసాగించినట్లయితే దేశమే నశించిపోవచ్చు. ఒకవేళ ఉన్న అది భారీ జనాభాతో మసులుతున్న అమానవీయ పరిస్థితుల కలిగిన స్లమ్ లాగా మారవచ్చు. మనం భారతదేశాన్ని ఓ స్లమ్ లాగా మార్చదల్చామా? ఒకవేళ భారతదేశాన్ని గౌరవప్రదమైన దేశంగా నిలబెట్టాలనుకుంటే 150 కోట్ల జనాభా పనికిరాదు, ఇది తగ్గాలి. ఉపాధి ఎక్కడి నుండి తీసుకొస్తారు? టెక్నికల్ ప్రోగ్రెస్ అంటే ఇదివరకు 100 మంది చేసే పనిని ఇప్పుడు 10 మంది చేస్తున్నారని అర్థమనమాట. ఒకవైపు జనాభా పెంచేస్తున్నారు, మరి ఇంకోవైపు ఒకప్పుడు 100 మందికి ఉపాధి లభించే చోటు ఇప్పుడు 10 మందితోనే పని జరిగిపోతుంది. అయితే ఈ ఉపాధి ఎక్కడి నుండి వస్తుంది? ప్రతిరోజు కాలుష్యం పరిస్థితులు గమనిస్తున్నారా? జనాభా పెంచితే కాలుష్యం ఇంకా పెరుగుతుంది. ఉపాధి ఉండదు, భుక్తి ఉండదు, వాయుమండలంలో ఉంటుంది విషం. ఇలాంటి భవిష్యత్ ఇస్తారా మీ పిల్లలకు? అడ్డు అదుపు లేకుండా పిల్లల్ని కంటూపోతే ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, భూమండలం ఇప్పుడు మనుష్యుల ఇంతటి భారం వహించే స్థితిలో లేదు. భూమిమాత నేడు త్రైమాం అంటున్నది. ఇప్పుడు కూడా జనాభా పెంచాలనే ఆలోచన మూర్ఖత్వంతో కూడినది. ఇలాంటి ఆలోచన చేసే వ్యక్తులు పిచ్చివాళ్ళైనా అయి ఉండాలి, లేక అత్యంత స్వార్థపరులైనా అయి ఉండాలి, లేక సామాన్యమైన గణితం కూడా అర్థం చేసుకోకుండా పెంచుతూ పోండి అనే మూర్ఖులన్నా అయి ఉండాలి. అది రీప్లేస్మెంట్ రేటు. అంత రేటు గనక ఉన్నట్లయితే ఇంక జనాభా సంఖ్య పడిపోదు. అందుకే జపిస్తున్నారు 2.1 2.1 అని. జనాభా సంఖ్య పడిపోవడం చాలా అవసరం నాయనా. ఒకవేళ పడిపోకపోతే భయంకరమైన పేదరికం కొనసాగుతుంది. పేదరికం రూపుమాపడానికి జనాభా తగ్గించవలసి ఉంటుంది. మీరు గౌరవప్రదంగా బ్రతకాలనుకుంటున్నారా లేదా? లేక పోషకాహార లోపంతో పేదరికంలో విద్యావిహీనులై జీవితం వెళ్లదీయాలనుకుంటున్నారా? జనాలందరికీ తగినన్ని వనరులు, భోజన, పానీయాలు, శయ్య వస్త్రాలు, ఆవాస మార్గాలు, స్వచ్ఛ వాయు జలాలు లభించాలంటే జనాభా తగ్గాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనాభా పెరిగినా లేక ఇంతే ఉన్నా కూడా భయంకరమైన పేదరికం నుండి మనకు ముక్తి లభించదు. అట్లే ఈ భయంకరమైన పేదరికానికి గల ఇంకో కారణం కూడా అర్థం చేసుకోవాలి. ఏ వ్యక్తులైతే మాటిమాటికి జనాభా పెంచండి అని అంటున్నారో వాళ్లే తమ వద్ద మొత్తం డబ్బులు కాన్సంట్రేట్ చేసి పెట్టుకున్నారు. వీళ్ళ దగ్గర ధనబలమైనా ఎక్కువుంటుంది, లేక అధికార బలమైనా ఎక్కువుంటుంది. ఇలాంటి వాళ్లే అంటారు జనాభాని పెంచమని. జనాభా పెంచడం వల్ల పేదవారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాని జనాభా పెరుగుదల ఎక్కడ కనిపించినా అందులో పేదవాళ్లే అందరికంటే ముందుంటారు. ఎంత విచిత్రమైన విషయం కదా ఇది. ఇది యూనివర్సలీ ప్రపోర్షనల్ అన్నమాట. వ్యక్తి ఎంత ఎక్కువ విద్యావంతుడవుతాడో అతడంతే తక్కువ పిల్లల్ని కంటాడు. వ్యక్తి దగ్గర ఎంత ఎక్కువ డబ్బులుంటాయో అతడంతే తక్కువ పిల్లల్ని కంటాడు, విశేషించి మహిళలు. మహిళ ఎంత విద్యావంతురాలవుతుందో అంతే తక్కువ పిల్లల్ని కంటుందని డేటా చెప్తుంది. మహిళ ఎంత సబలగా ఉంటుందో, ఎంత ఎంపవర్డ్గా ఉంటుందో అంతే తక్కువ పిల్లల్ని కంటుంది. మహిళలు పాపం ఎంత పేదరికంలో ఉంటారో, విద్యకు ఎంత దూరంగా ఉంటారో,
ఎంత బలహీనంగా ఉంటారో వాళ్ళంత ఎక్కువ మంది పిల్లల్ని కంటారు. కాదు, వాళ్ళు అంత ఎక్కువ మంది పిల్లల్ని కనెక్ట్ చేస్తారు. ఆవులకు, గేదెలకు ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ చేసినట్లు. ఇంకా దూడలు కలగాలని ఆవులు, గేదెలు జననాంగంలో బలవంతంగా వీర్యాన్ని ప్రవేశపెడతారు. మహిళలతో కూడా ఇలాగే వ్యవహరించడం జరుగుతుంది. నా ఈ ఎనాలజీ ఎక్కువ తప్పుగా ఏమీ లేదు. ఏ మహిళకు తన శరీరం పైన పూర్తి హక్కులేదో ఆ పేదరాలు ఇంట్లో పడుంటుంది. భర్త వస్తాడు, తన అధికారాన్ని ప్రదర్శిస్తూ రాత్రి తనను ఇంప్రెగ్నేట్ చేస్తాడు. ఆవిడ ఏం చేయగలదు? ఆమెకు ఈ విషయంలో హక్కే లేదు. ఇంకో విషయం ఏమిటంటే, ఏదైతే చైల్డ్ మోర్టాలిటీ రేటుందో అది ఎంతెంత తగ్గుతూ ఉంటుందో ఆరోగ్య సేవలు అంతంత మెరుగుపడుతూ ఉంటాయి. చైల్డ్ మోర్టాలిటీ తగ్గుతూ ఉంటే ప్రెగ్నెన్సీ రేట్, ఫర్టిలిటీ రేట్ కూడా తగ్గుతూ ఉంటాయి. అసలొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే, ఎడ్యుకేషన్ ఇస్ ద బెస్ట్ కాంట్రసెప్టివ్. జనాభాను నియంత్రించే పని అన్నిటికంటే ప్రభావవంతంగా జరిగేది జ్ఞానంతో, విద్యతో. మహిళ జ్ఞానవంతురాలైనట్లయితే జనాభా పెరగడం స్వతహాగా ఆగిపోతుంది. మహిళ ఎంత అజ్ఞానంలో ఉంటుందో అంత జనాభా పెంచుతోంది, లేక జనాభా పెంచడానికి వివాషురాలవుతుంది. అందుకే పురుషుల్లోని ఓ పెద్ద వర్గం మహిళల్ని నిరక్షరాస్యులుగానే పెట్టదలుచుకుంది. మహిళల్లో కూడా చాలా మందికి అనిపిస్తోంది అజ్ఞానంలో ఉంటేనే బాగుండని. ఏమవుతుంది, హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ప్రెగ్నెంట్ కావచ్చు. మేమే కదా గృహలక్ష్మి, మాతోనే కదా ఇంట్లో సౌభాగ్యం. చూడండి, ఇంటికి మేమెంత వన్నె తీసుకొచ్చామో, 8 మందిని కన్నాముగా. ఇది మూర్ఖత్వం. రాబోయే యుగం జనాభాది కాదు, సంఖ్యాబలం అనేది పాత మాట. రాబోయే సమయం బుద్ధిబలానిది అనే విషయం తరచూ చెప్తుంటాను. ఇజ్రాయెల్ దగ్గర ఎంత జనసంఖ్య ఉంది? నామమాత్రంగానే ఉంది. చుట్టూ ఎన్నో పెద్ద పెద్ద అరబ్ దేశాలున్నాయి. వాటన్నిటికీ దానితో తగాదాలే. కాని తరచు జరిగే చిన్న పెద్ద యుద్ధాల్లో అది వాటన్నిటినీ ఓడిస్తుంది కూడా. ఇజ్రాయెల్ మొత్తం జనాభా 1 కోటి కూడా కాదు. ఢిల్లీ ఎన్సీఆర్ జనాభాలో కేవలం 3వ వంతు జనాభా దానిది. ఢిల్లీ జనాభాలో 3వ వంతు జనాభా దానిది. మొత్తం ప్రపంచంలో దాదాపు సుమారు 80 లక్షల యూదులున్నారు. ఇజ్రాయెల్లో సుమారు 72 లక్షల మంది. మొత్తం కలిపి ఇంతే మరి. అటు ఈజిప్టు నుండి ఇటు ఇరాన్ వరకు అందర్నీ అటెన్షన్లో నిలబెడుతుంది ఇజ్రాయెల్. ఎట్లా? సంఖ్య పెంచుకున్నంత మాత్రాన జరగదు కదా. ఇజ్రాయెల్ దగ్గరేమైనా సంఖ్యాబలముందా? టెక్నాలజీ ఉంది, బుద్ధి ఉంది, జ్ఞానముంది. రాబోయే సమయం సంఖ్యాబలానికి చెందింది కాదు. ఎవరి సంఖ్య ఎక్కువుంటే వారిదే పైచే అవ్వడానికి. అరే, ఫలానా వారి జనాభా పెరుగుతుంది కాబట్టి మన జనాభా కూడా పెరగాలి. జనాభా పెంచుకున్నంత మాత్రాన ఒరిగేదేముండదు. జ్ఞానం పెంచుకోవాలి, బలం పెంచుకోవాలి. జాగరూకతతో ఉన్న ఒక వ్యక్తి కూడా 100 మంది నిద్రిస్తున్న వారికంటే ప్రబలుడు. ఒక సింహం ముందు గొర్రెలు 100 బలాదూర్. ఒక్క మిసైల్ ముందు కత్తులు 1,00,000 బలాదూర్. 1,00,000 మంది వస్తున్నారు, పాత టెక్నాలజీకి చెందిన కత్తులు దూసుకుంటూ. మీ దగ్గర విజ్ఞానముంది, మీ యొక్క మిసైల్ ముందు వాళ్ళ 1,00,000 కత్తులు బలాదూర్. మీరు సంఖ్యని పెంచుకొని ఏం చేస్తారు? సంఖ్యలో ఏముంది?